పూర్వం తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఒక ఆచారం ఉండేది. దాని పేరు తళాయి కూత్తల్. ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధాప్యం మీద పడ్డాక రకరకాల రోగాలతో బాధపడుతూ ఉంటారు. నడవలేక, కదలలేక నెలల తరబడి మంచాన పడి ఉంటారు. చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చావు రాకపోయేసరికి ఏదో ఒక రోజు చనిపోదామని నిర్ణయించుకుంటారు. అదే తళాయి కూత్తల్. అప్పుడు బంధువులందరికీ కబురు పెడతారు. ఎక్కడెక్కడ ఉన్న కూతుళ్ళు, కొడుకులు, అక్క చెల్లెళ్ళు అందరూ అతని చుట్టూ చేరతారు. చనిపోయే వ్యక్తి 2 రోజులు తన మనవలతో, పిల్లలతో ఆడుకుంటాడు. తను చెప్పాలనుకుంది అందరికీ చెప్పుకుంటాడు. తన చివరి క్షణాలు ఆనందంగా కుటుంబీకులతో గడుపుతాడు. ఆ మరుసటి రోజు ఈ కార్యక్రమం మొదలవుతుంది. అతనికి ఆయిల్తో మసాజ్ చేస్తారు. ముఖ్యంగా తలకి నూనె రాసి మర్దన చేస్తారు. ఆ తర్వాత చన్నీళ్లతో అతనికి తలస్నానం చేస్తారు. ఆ తర్వాత అతనికి కడుపు నిండా కొబ్బరి నీళ్లు తాగిస్తారు. ఇలా చేయడం వలన అతనికి విపరీతమైన జ్వరం వచ్చి కిడ్నీ ఫెయిల్ అయి 2 రోజుల్లో ఆయన చనిపోతాడు. దీన్ని సిన్సైడ్ అంటారు. ఒక విధంగా చెప్పాలంటే మెర్సీ కిల్లింగ్. అయితే ఇలాంటి ఆచారం మొదలవడానికి కారణం ఏంటంటే పేదరికం. జబ్బుతో మంచాన పడ్డ ముసలాడు ఇంట్లో వాళ్ళకి బరువైపోతాడు. అతని వైద్యం కోసం ఎన్నో డబ్బులు ఖర్చు అవుతాయి. ఒక్కోసారి తండ్రి ఆరోగ్యం కోసం పిల్లలు ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. తన వలన తన కుటుంబం ఇబ్బందుల్లో పడకూడదని అతను ఈ నిర్ణయం తీసుకుంటాడు. ఇంకొక కారణం, అప్పట్లో మంచి వైద్య సౌకర్యాలు ఉండేవి కావు. రూరల్ కమ్యూనిటీస్ లో సరైన హెల్త్ కేర్ ఉండేది కాదు. దాని వలన ఈ ఆచారం అప్పట్లో మొదలైంది. అయితే ఈ ఆచారాన్ని అడ్డుపెట్టుకునే కొంతమంది పిల్లలు ఆస్తుల కోసం ఈ తళాయి కూత్తల్ పేరుతో పెద్దవాళ్ళని చంపడం మొదలెట్టారు. ఇలా జరుగుతుందని తెలిసి హ్యూమన్ రైట్స్ వాళ్ళు అడ్డుపడ్డారు. తర్వాత రోజుల్లో ప్రభుత్వం ఈ ఆచారాన్ని పూర్తిగా నిషేధించింది. 2010 వరకు కూడా విలేజెస్ ని మానిటర్ చేస్తూ ఈ ఆచారం ఎక్కడైనా జరుగుతుంటే ఆపడం చేశారు. ఈ తళాయి కూత్తల గురించి ఎన్నో డాక్యుమెంటరీస్ కూడా వచ్చాయి. 2023లో తళాయి కూత్తల్ పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది. తళాయి కూత్తల్ represents a social problem rooted in poverty and cultural beliefs.